ఈనాటి మన సంక్రాంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శిరీష కాశీనాథుని గారి ఎంపీజీఓ ఐటీ సొల్యూషన్ ఏఐ కాన్సెప్ట్ స్టూడియో వ్యవస్థాపకులు మరియు సిఇఓ. సంస్థ దృక్పథాన్ని మార్చే ఏఐ సొల్యూషన్లను నిర్మించాలనే లక్ష్యంతో సరైన సాంకేతిక పరిజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలన్నది వారి సంకల్పం. వీరికి 4 కంపెనీలు ఉన్నాయి. 1500 మంది విద్యార్థులు వనరుల శిక్షణలు ఇస్తున్నారు. మరియు 15 అవార్డులు, గుర్తింపులు నేర్చుకోవడం మరియు మరిన్ని సాధించడం కొనసాగిస్తున్నారు. అధ్యక్షుల వారిని శ్రీఫలంతో సత్కరించాల్సిందిగా మాననీయ రాధక్క గారిని కోరుతున్నాం. అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శుభ సాయంత్రం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు సీతక్క గారికి, తర్వాత సమితి వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ముందుగా అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నాకు ఒక 5 minutes టైం ఇచ్చారు. సో 5 నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని ఆంగ్ల పదాలు దొరలటం వల్ల మీరు తప్పుగా భావించొద్దని మనవి. ఎందుకంటే నేను ఉన్నది కార్పొరేట్లో కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం ఉంది. నేను స్త్రీగా పుట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్విస్తున్నాను. అదేవిధంగా ఈ దేశంలో పుట్టినందుకు కూడా గర్విస్తున్నాను. ఇంకెక్కడ పుట్టినా నాకు ఇట్లాంటి ప్రివిలేజ్ లేదంటే ఇలాంటి గౌరవం, ఇటువంటి సంఘం, ఇటువంటి సొసైటీ దొరకదేమో. ఇంతమందిని నేను చూస్తున్నాము. మేము చాలా నేర్చుకుంటాము, ట్రై చేస్తాము. ప్రతిరోజు మీటింగ్స్లో కూర్చొని థియరీ వింటాం. ఒక ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలని పెద్ద పెద్ద కంపెనీలన్నీ మాకు నేర్పిస్తూ ఉంటాయి. పరిగణలోకి తీసుకొని వాటిని పిల్లలకి నేర్పించడానికి, మాలాంటి వాళ్ళకి నేర్పించడానికి థియరీలో కాదు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పటం, అవి దగ్గర ఉండి నేర్పించటం అనేది ఒక సంస్థని నడిపించే వాళ్ళకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం. ఇది నేను ఆవిడ దగ్గర నుంచి ఈరోజు ఇన్స్పైర్ అయినటువంటి విషయం. ఇంకొక 2 ముక్కలు చెప్పి నేను మూవింగ్ చేస్తాను. ఈరోజు మనం చాలామంది మేము టెక్నాలజీ సైడ్ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే 2 విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి క్షణం చెప్తాం. మీరు ఇన్స్పైర్ అవుతారా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? నేను కనిపించిన ప్రతి యంగ్స్టర్ని లేదంటే నా తోటి వాళ్ళని అడిగేటువంటి 2 క్వశ్చన్స్ ఇవి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, ఇన్స్పైర్ అవుతారా? ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, ఇన్స్పైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్. ఒక కాకి చనిపోతే 10 కాకులు వస్తాయి, గుమ్ము కొడతాయని అందరూ చెప్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందనేది కాకులు వచ్చి మనకి చెప్పవు, మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ కాకి కదా. సో రీసెంట్గా కొంతమంది చేసినటువంటి పరిశోధనలో తేలింది ఏంటంటే, ఆ కాకి చనిపోతే అది ఎందుకు చనిపోయింది, దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నీ కూడా ఒక 100 కాకులు కలిసి తీసుకుంటాయి. దే కమ్యూనికేట్, మాట్లాడుకుంటాయి. ఒక మనిషి వల్ల చనిపోతే ఈ మనిషి వల్ల ఈ కాకి చనిపోయింది అని చెప్పి అవి రికార్డ్ చేసుకుంటాయి. అంటే ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం కాకి నుంచి మనం ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటాము? కాకిలాగా అరవటం ఇన్స్పిరేషన్ కాదు, అది ఇన్ఫ్లుయెన్స్. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? ఒక లక్షణాన్ని మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక 20 seconds 30 seconds వీడియో ఏదన్నా బయటకు వస్తే, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లేదంటే ఇంట్లో కూర్చుని ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యే విధానం ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్. మీరు అందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అని రెండో రోజు కూడా అక్కర్లేదు, ఇంకో గంట తర్వాత దాని నుంచి న్యూస్ రాదు, అయిపోతుంది. కానీ ఆ మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసి దాని గురించి ఒక 10 కామెంట్లు పెట్టి
మన టైం అంతా వేస్ట్ చేసుకునే వరకు అక్కడే ఉంటాం. సో యూ డిసైడ్, యూ వాంటెడ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ యూ వాంటెడ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇది మనం ప్రతి ఒక్కరిని నిర్ణయించుకుంటే ఈ దేశంలో పుట్టినందుకు ఇంకొకళ్ళు వచ్చి మన మీద కాకుల్లాగా అరిచేటువంటి పరిస్థితి రాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.